ఇరాన్ డబుల్ చోక్ హోల్డ్ పాలసీ ఫాలో అవుతున్నట్టు అర్థమవుతోంది. మనందరికి తెలుసు హార్మూజ్ స్ట్రైట్ అనేది చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్ చమురు సంబంధించి ట్రాన్స్‌పోర్ట్‌లో. ఎప్పుడైతే ఆయిల్ అనేది ఆగిపోద్దో ప్రపంచం ముందుకెళ్ళటం ఆగిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ దానిపైన ఆడుకుంటోంది, గేమ్ ప్లే చేస్తుంది. ఇప్పుడు చూస్తే గనక బాబ్ ఎల్ మెందబ్ స్ట్రైట్ హౌతీసు ఇక మేము దాన్ని మూసేస్తాం, దాన్ని క్లోజ్ చేస్తాం, మేము దాన్ని కంట్రోల్ చేస్తాం అని అంటున్నారనమాట. మనం చూస్తే గనక అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరొకవైపు యుద్ధం చేసుకుంటున్నాయి. ఈ టైంలో హార్మూజ్ స్ట్రైటే మేజర్‌గా ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయింది. హార్మూజ్ స్ట్రైట్ మూసేస్తే ప్రపంచంలో చాలా దేశాలకి చమురు అందదు. చమురు ధరలు పెరిగిపోతాయి. ఆ ఒత్తిడి అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద వస్తది. దాన్ని తట్టుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా నుంచి కూడా ఎవరైనా ఆయిల్ కొనుక్కుంటే ఎలౌ చేస్తాము. టెంపరరీగా వాళ్ళపైన శాంక్షన్స్ ఏయమని చెప్పి అమెరికా కూడా చెప్పుకొస్తుంది. మరోపక్క ఇప్పుడు కొత్త ట్రెండ్ బయలుదేరింది. హౌతీస్ బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ మూసేస్తామని చెప్పి హౌతీలు ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు. మనందరికి తెలుసు హౌతీలు అంటే ఎవరో. యెమెన్ దేశానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఎప్పటినుంచో తిరుగుబాటు జెండా ఎత్తి ఆల్మోస్ట్ డిఫాక్టో కంట్రోల్‌లో ఉంచారన్నమాట యెమెన్‌ని. రెడ్ సీ పైన అటాక్స్ చేస్తా ఉంటారు. అంటే ఎర్ర సముద్రం పైన. హౌతీ, హెజ్బొల్లా, హమాస్ వీళ్ళందరూ కూడా ఇరాన్‌కి పూర్తిగా సపోర్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఇరాన్ పైన యుద్ధం ప్రకటించిందో అమెరికా, ఇజ్రాయెల్, హౌతీస్ కూడా వీళ్ళకి సపోర్ట్‌గా ఉంటున్నారన్నమాట. ఇరాన్‌కి అందరికీ కూడా. దీంతో హౌతీ, హెజ్బొల్లా, హమాస్‌ను యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఎప్పటినుంచో పిలుస్తున్న అమెరికా ఇప్పుడు హౌతీని, హెజ్బుల్లాని, హమాస్‌ని ఎలా డీల్ చేయాలని ఇప్పుడు కొత్త ఆలోచనలో పడింది. ముఖ్యంగా బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ దగ్గర ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్ అన్నమాట. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఒకవేళ గనుక హౌతీస్ మూసేస్తే భవిష్యత్ ప్రణాళిక ఏంటని చెప్పి అమెరికా ఆలోచనలో పడింది. మనందరికి తెలుసు రెడ్ సీ అనేది బాగా షిప్పింగ్ రూట్, చాలా ఫేమస్ షిప్పింగ్ రూట్ వరల్డ్‌లో. ముఖ్యంగా యెమెన్‌కి చాలా క్లోజ్‌గా ఉన్నది. యెమెన్‌కి చాలా క్లోజ్‌గా ఉన్న ప్రాంతం ఇక్కడ ఒక చాలా నేరో స్ట్రైట్ ఉంది. బాబ్ ఎల్ మందబ్ అని. ఈ బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ ఇది ఒక నేరో స్ట్రైట్. ఇది రెడ్ సీ దగ్గరలో చాలా క్లోజ్‌గా యెమెన్‌కి దగ్గరలో ఉంటుంది. బాబ్ ఎల్ మందబ్ ఇది ఈ స్ట్రైట్లోంచి మనం రెడ్ సీకి వెళ్తాం అనమాట. బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ లీడ్స్ టు రెడ్ సీ. ఈ బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ అనేది ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏదెన్. దీన్ని గేట్ ఆఫ్ టీయర్స్ అని కూడా అంటారు. ఈ బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ని గేట్ ఆఫ్ టీయర్స్ ఆర్ గేట్ ఆఫ్ గ్రీఫ్ అని కూడా అంటారనమాట. అయితే బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ అనేది ఇట్స్ నేరో అవుట్లెట్ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ యెమెన్, ఎరిత్రియా అండ్ జిబౌటి. ఇది కూడా మనం చూసుకోవాలి. ఈ బాబ్ ఎల్ మందబ్ స్ట్రైట్ గురించి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో లొకేషన్ గురించి కూడా రావచ్చు. రెడ్ సీ ప్రాముఖ్యత చాలా స్ట్రాటజిక్. ముఖ్యంగా రెడ్ సీ అనేది మెడిటరేనియన్ సీ, ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది త్రూ నేరో సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్ మీకు తెలుసు, సూయజ్ కెనాల్ మేజర్ షిప్పింగ్ రూట్ అని చెప్పి. ప్రతిరోజు 9.2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఈ సూయజ్ కెనాల్ రూట్ నుంచి వస్తుంది అనమాట. దాదాపు ఇది 12% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఈ రూట్లోంచే వెళ్తుంటుంది, సూయజ్ కెనాల్ రూట్లోంచే. తర్వాత ఈ సూయజ్ కెనాల్ రూట్ కనుక మనం చూస్తే 12% ఆఫ్ వరల్డ్ ట్రేడ్, 7% ఆఫ్ వరల్డ్ ఆయిల్, 30% ఆఫ్ వరల్డ్ కంటైనర్ షిప్స్ దీనిలోంచి వెళ్తాయి. సో చూడండి, ప్రపంచంలో వరల్డ్ ట్రేడ్ మొత్తం సూయజ్ కెనాల్ నుంచి 12 మొత్తంలో చూస్తే కనుక సూయజ్ కెనాల్ నుంచి 12% వెళ్తుంది. వరల్డ్ ఆయిల్ 7% ఆయిల్ ఆ రూట్ నుంచే వెళ్తుంది. 30% ఆఫ్ కంటైనర్ షిప్స్ అటు నుంచి వెళ్తాయి అనమాట.